విశ్వాస జీవితంలో వాక్యాన్ని అనుసరించి జీవించడం దగ్గరికి వచ్చేటప్పటికి చాలామంది అంతలా చేయాలా, అంతలా ఉండాల్సిన అవసరం ఉందా, అంత నీతిగా బ్రతకాలా, అన్నిటిని విడిచిపెట్టి మనము జీవించాల్సిన అవసరం ఉందా అని వాక్యానికి కొంచెం అభ్యంతరపడే పరిస్థితులు చాలా సంగతుల్లో కనబడుతున్నాయి. చాలా విషయాల్లో కనబడుతున్నాయి. సేవకులు చెప్తున్నప్పుడు వాటిని స్వీకరించలేని మనస్సును కలిగి ఉంటున్నారు చాలామంది. ఎందుకంటే మనము పరలోక రాజ్యం చేరాలని దానికి ఆత్మను సంచగరువుగా ఇచ్చి నడిపిస్తున్నాడు దేవుడు. మనకైతే బలం చాలదు. శారీరకంగా మనము మట్టితో మట్టి శరీరంతో కలిగి ఉన్నాం కనుక మనం అంత బలవంతులం కాకపోవచ్చు. కనుకనే దేవుడు యొక్క ఆత్మ మనలో ఉంచి మనల్ని నడిపిస్తున్నారు. అందువల్ల ఆ బలం చేకూర్చడానికే పరిశుద్ధాత్మను మనకు ఇచ్చారు. ఆ రాజ్యం చేరాలంటే ఆషామాషి విషయం కాదు కాబట్టే, ఈ లోకాన్ని జయించడం అంత తేలిక కాదు కాబట్టే ఆయన ఆత్మను మనలోకి ఉంచి మనల్ని నడిపిస్తున్నారు. ఎందుకు అభ్యంతరపడుతున్నాం? మనకు చెబుతుండగా ఎందుకు అభ్యంతరపడుతున్నారు? ఇంత కఠినంగా చెప్తున్నారేంటి అంటున్నారు. ఇంత కఠినమని ఎందుకు అనిపిస్తుంది? ఆ మనస్సుకు కఠినమనే మాట ఎందుకు అసలు ఆలోచనకు వచ్చింది? ఇది దేవుని వాక్యమని ఎందుకు స్వీకరించట్లేదు అంటే, ఇక్కడ అంటారు తెస్సలోనిక పత్రికలో 1 అధ్యాయంలో మాట ఉంటుంది. ఉపేక్షించువాడు మనిషిని ఉపేక్షించుడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణి ఉపేక్షించుతున్నాడు. సేవకులు చెప్తున్నప్పుడు దానికి అభ్యంతర పడుతున్నారంటే ఆ సేవకుని ఉపేక్షించట్లేదంట మీరు, పరిశుద్ధాత్మను అనుగ్రహించిన ఆ దేవుడినే మీరు వదిలిపెట్టేస్తున్నారు అంటున్నారు. కనుక ఎవరిని విడిచిపెడుతున్నారు మీరు? ఎవరిని? సేవకులను విడిచిపెట్టేసాం కదా మీరు అనుకుంటున్నారు. తీరా చూస్తే ఆయన ఎదుట నిలబడినప్పుడు సమయం వచ్చేటప్పటికి ఆయననే విడిచిపెట్టినట్లుగా గమనిస్తే ఏమైపోతాం? అదే చెప్తున్నాడు ఇక్కడ. ఉపేక్షించేవాడు ఆ మనిషిని ఉపేక్షిస్తున్నాడేమో, చెప్పిన వాడిని పక్కన పెట్టేస్తున్నాను అనుకుంటున్నాడేమో, కానీ నిజంగా మనకు అనుగ్రహించిన ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రక్కకు త్రోసి మనము జీవిస్తున్నామన్న సంగతి గుర్తెరగండి అంటున్నాడు ఇక్కడ పౌలు గారు. కనుక ఎవరిని విడిచిపెట్టుకుంటే మనకి లాభం? ఏవి విడిచిపెట్టుకుంటే లాభం? ఏవేవి లాభకరమైనవో అవన్నీ నేను ఆ రాజ్యం కోసం విడిచిపెట్టుకుంటున్నాను అంటున్నారు పౌలు గారు. ఏ విధము చేతనైనను ఆ పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తాన్ని కూడా నేను పెంటగా ఎంచుకున్నాను అంటున్నారు. ఏవేవి లాభకరమై ఉన్నాయో అవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నానన్న ఆ మాటలు చూస్తే మనం ఏ స్థితిలో ఉన్నాం ఒకసారి అర్థమవుతుంది. కనుక ఎవరు కూడా దేవుని లేఖనాన్ని ఉపేక్షించవద్దు. దేవుని యొక్క లేఖనం అని గుర్తెరిగి, సేవకులు చెప్తున్న సంగతి గుర్తెరిగి అది దేవుని వాక్యం అని ఎంచితే మేలు, మీకు మేలు. సమస్తము మేలు కలుగుటికే ఆయన ఆ జీవవాక్యాన్ని మనకి అనుగ్రహించారు. కనుక ఎప్పుడు అభ్యంతరపడకండి. అభ్యంతరపడడానికి శ్రమను కూడా రాయబడి ఉన్నది. అంటే ఇప్పుడు శ్రమ వెంటనే యాడ్ చేస్తున్నాడు అంటే లేదు, ఇంకా ఆయన కృపలో ఉన్నాం కాబట్టి తెలియజేస్తూ మనల్ని ఒప్పింపచేస్తూ మనల్ని నడిపిస్తున్నారు. కనుక ఉపేక్షించకండి, పరిశుద్ధాత్మను ఉపేక్షించకండి అనేది దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. కనుక పరిశీలించుకుందాం, మనం లేఖనాన్ని పరిశీలిద్దాం. లేఖనంలో ఉంటే ఖచ్చితంగా పాటించడానికి ప్రార్థన చేసుకుందాం. క్రియలు చేయుట నరుల వశంలో లేదు. దేవుని సహాయంతో మనం వెళ్లాల్సిన అవసరం ఉంది. అందువల్ల బలం తెచ్చేది, బలం ఇచ్చేది, బలపరిచేది ఆయనే, స్థిరపరిచేది ఆయనే. కనుక ఆ స్థిరపరిచి బలపరిచే ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రార్థన చేసుకొని మనం ముందుకెళితే కనుక సమస్తాన్ని నెరవేర్చగలిగిన వారంగా మనం ఉండగలుగుతాం. అందుకే మీరు బలవంతులై ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, సమస్తము ప్రేమతో చేయండి అని చెప్పి కూడా కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా రాయబడి ఉన్నది. కనుక మనము ఆ మేలైన దానిని విడిచిపెట్టకుండా మనం ముందుకు వెళ్ళడానికి ప్రార్థన చేసుకొని ముందుకు వెళదాం. ఆమేన్.